శ్రీమాత్రే నమః. మనం తిట్టచ్చు, కానీ మనల్ని మాత్రం ఎవరైనా తిట్టారో అని అనుకోండి, అస్సలు భరించలేం. వాళ్ళ మీద యుద్ధం చేసేస్తాం, కోర్టులో కేసులు వేసేస్తాం. కోర్టు కూడా వాళ్ళకి తగినట్లుగానే తీర్పు చెప్తూ ఉంటుంది. అమీర్ ఖాన్ సినిమా పీకే. ఆ పీకే సినిమాలో హిందూ దేవుళ్ళని కించపరిచే, అపహాస్యం చేసే సీన్లు ఎన్నో ఉన్నాయి. హిందువుల మనోభావాలు గాయపడే విధంగా ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఆ సీన్లు తొలగించండి లేదా ఆ సినిమాపై నిషేధం విధించండి అని హిందువులు అడిగారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే కళాత్మక స్వేచ్ఛ, మీకు నచ్చకపోతే ఆ సినిమా చూడకండి అని ధర్మప్రభువులు తీర్పు చెప్పారు. కానీ హమారే బారహ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో జనసంఖ్య బాగా పెరిగిపోతోంది, అంటే వాళ్ళ జనసంఖ్య బాగా పెరిగిపోతోంది అని చూపించిన సినిమా. అయితే ఆ సినిమాకు మాత్రం అభ్యంతరకరమైన సీన్లున్నాయి. అందుకని చెప్పి బాంబే హైకోర్టులో కేసు తేలే వరకు సినిమా విడుదలపై ధర్మాసనం నిషేధం విధించింది. వాళ్ళకో న్యాయం, మనకో న్యాయం. ఇప్పుడు చెప్పండి, మన దేశాన్ని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టేద్దాం అని అనుకున్నాం. ఒక సినిమా విషయానికే ఇలా వచ్చింది అంటే ఇంకా దేశంలో ప్రతి విషయాన్ని కంపేర్ చేసి చూసుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది ఒక్కసారి మనం ఆలోచించటం మొదలు పెట్టాలి. హిందువుగా మనం మేలుకోకపోతే మన పరిస్థితి చివరికి, హిందువుగా భారతీయుడిగా మనం మేలుకోకపోతే మన పరిస్థితి మన దేశంలోనే మనం పరాయి వాళ్ళుగా బ్రతికే స్థితికి వెళ్ళిపోతుంది.